హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా దుర్గా భవానీ గుడిలో లక్ష గౌరమ్మలతో పూజ చేశారండి. అంటే ఎవరింట్లో వాళ్ళు 108 పసుపు ముద్దతో గౌరమ్మల్ని చేసుకోవాలండి. చేసుకొని ఇలా గుడిలోకి తీసుకువెళ్తే పంతులు గారు మంత్రాలు చదివి మనతో పూజ అయితే చేయిస్తారండి. గుడి అయితే అసలు ఖాళీ లేదండి, చాలా మంది వచ్చారు. గురు పౌర్ణమి కదా, మంచి రోజు కలిసి వచ్చింది కదా, ఆషాఢం 1. ఎవరైనా చేసుకోకపోతే గుడి దగ్గర కూడా చాలామంది చేసుకుంటున్నారండి. తెలియకుండా గుడికి వస్తారు కదా, అక్కడ పసుపు తీసుకొని చేసుకుంటున్నారు. అసలు ఎంతమంది ఎన్ని గౌరమ్మలు చేశారంటండి. ఒక ఆమె అయితే 2000 గౌరమ్మలు చేసిందంటండి. అంటే ఎవరైనా కుదరక చేసుకోకుండా గుడిలోకి వెళ్తే ఎక్కువ చేసి తీసుకొస్తారు కదా, వాళ్ళు ఇస్తున్నారండి. అడిగేసి వాళ్ళే ఇస్తున్నారు. గౌరమ్మలు కావాలా అనేసి, అది కూడా పుణ్యమే కదా. ఇదిగోండి గౌరమ్మని పెట్టారు మధ్యలో. అమ్మవారికి సలివిడి అన్నీ సారి పెట్టి చాలా బాగా చేశారండి. పూజ అయితే బాగా చేశారండి. మేము కూడా ఇంటి దగ్గరే చేసుకొని తీసుకువెళ్ళామండి గుడిలోకి. మా మేడం చెప్పారు. ఇదిగోండి, మేమైతే పూజ అయితే ఇలా చేసుకున్నాము. శివుడికి అయితే అభిషేకం బాగా చేశారండి. మనం కూడా చేసాము. ఈ గౌరమ్మలన్నీ తీసుకువెళ్ళి కృష్ణానదిలో కలిపేయాలండి. ఈ లక్ష గౌరమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళాము కృష్ణానది దగ్గరికి. అక్కడ తీసుకొని వెళ్ళి గౌరమ్మల్ని ఆ కృష్ణానదిలో కలిపేసి మళ్ళీ గుడికి వెళ్ళి గోరింటాకు రుబ్బి అందరూ పెట్టుకోవాలంటండి. అది ఆనవాయితీ అంట. మేము అప్పుడు దాకా ఉండలేదండి, కృష్ణానదిలో కలిపేసి వచ్చేసాము. ఇదిగోండి మేము చేసిన గౌరమ్మలు. ఇదిగోండి కృష్ణానదికి వెళ్తున్నాము అందరూ. ఎండ ఒకటండి, విపరీతమైన ఎండ. బాగా ఎండ ఉందండి. కాలు అయితే పాపం చెప్పులు లేకుండా కాలు అయితే కాలిపోతున్నాయి. ఇదిగోండి గౌరమ్మలన్నీ కృష్ణానదిలో వేస్తున్నాము. ఇంకా దండం పెట్టుకొని అవన్నీ కృష్ణానదిలో వదిలేసి మా ఇంటి దగ్గరలో బాబా గుడి ఉందండి, అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం భోంచేసి ఇంకే ఇంటికైతే వచ్చేసామండి. చాలా మంది అండి. అసలు కృష్ణానది ఖాళీ లేదండి. చాలా బాగా చేశారండి. ఇలా అయితే మేము పూజ అయితే ఈరోజు